9వ అధ్యాయము వృద్ధురాలి మరణాంతర అనుభవము. అక్కడున్న భగవద్దాసులలో ఉషాజీ ఒకరు. ఆమెతో పరిచయం ఏర్పడి మధ్య మధ్య విరామం దొరికినప్పుడు భగవాన్ గురించి అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆమె ద్వారా నరసాయమ్మ అనే వృద్ధురాలి మరణాంతర అనుభవాన్ని క్యాసెట్ ద్వారా వినగలిగాను. నరసాయమ్మ స్వయంగా చెప్పిన విషయాల సారాంశం. ఆమె నెల్లూరుకు సమీపంలో ఓ గ్రామంలో నివసిస్తోంది. 60 ఏళ్లు దాటిపోయాయి. వ్యవసాయం పనులు చేసుకునే ఆమె భర్త పక్షవాతం వచ్చి మంచాన పడిపోయాడు. అతని సపర్యలు చేసుకుంటూ ఆమె జీవిస్తోంది. ఆమెకు ఉన్నట్లుంటి ఆరోగ్యం కుంటుపడినట్లు అనిపించింది. ఒకరోజు అర్ధరాత్రి సమయాన దాహం దాహం అన్న భర్త కేకలతో మెలకువ వచ్చింది. ఎంత రాత్రైనా లేచి భర్తకు సపర్యలు చేయటం ఆమెకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం లేవబోయింది. కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావటం లేదు. శరీరం ఎక్కడికో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. లోపల ఏదో నిస్సత్తువ, ఏమో తెలియటం లేదు. గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది. ఇంతలో తనలోంచి ఏదో తేలిపోతున్నట్లు అనిపించింది. ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్రిందకు చూస్తే మంచం మీద పడి ఉన్న తన రూపం కనిపించింది. ఆ రూపంలో చలనం కనబడడం లేదు. అంటే తాను చనిపోయిందా? ఏం జరుగుతున్నదో అర్థమయ్యేసరికి ఆమె ఏస్ట్రల్ బాడీ ఊహకందనంత దూరం ఎగురుతూ వెళ్ళిపోయి చివరకు ఎవరో నిర్దేశించినట్లు ఓ ప్రదేశంలో ఆగింది. ఆ చోట చాలా వింతగా ఉంది. భూమండలంలా లేదు. చుట్టూరా ఏవో పర్వత శ్రేణులు. అసలు ఆ ప్రాంతమే ఓ పర్వత శ్రేణి మీద నిలబడి ఉన్నట్లుంది. ఆమె ఏం చెయ్యాలో పాలుపోక నిలబడి ఉండగా పేరు పెట్టి ఎవరో పిలిచినట్లు అనిపించింది. తల ప్రక్కకు తిప్పి చూసేవరికి ఓ ఆజానుబాహువైన వ్యక్తి తన వైపు నడిచి వస్తున్నారు. 40-45 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. బంగారు రంగు పంచ, పైన అలాంటిదే కండువా, తలపై కిరీటంలా అమర్చి ఉన్న తలపాగా, గడ్డం ఉంది. ముఖంలో గొప్ప తేజస్సు. ఆ తేజస్సు భరించడానికి ఆమె శక్తి చాలటం లేదు. మీరెవరో నాకు తెలియదు, కానీ మీ నుంచి వెలువడుతున్న కాంతుల వల్ల మీ వైపు సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నదామె. సరే, ఇప్పుడు చూడు. ఆమె కోసమని కొంత తేజస్సు తగ్గించుకున్నాడు. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతుంది. మీరెవరు స్వామి? నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు తప్ప ఇంకెవరూ కనబడరేం? దీన్ని సత్యలోకమంటారు. నువ్వింకా లోపలికి తీసుకురాబడలేదు. అందుకని నేను తప్ప ఇంకెవ్వరూ కనబడడం లేదు. ఇక నేనెవరంటావా అంటూ మందహాసం చేసి ఊరుకున్నాడు. మళ్ళీ ఆ ప్రశ్న అడగడానికి ధైర్యం చాలక, పోనీ నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అని అడిగింది. నువ్విక్కడ కొంతకాలం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. నా భర్త అతనిక్కడికి రాలేడు. ఎందుకనో తెలుసుకోవచ్చునా స్వామి? ఆయనింకా జీవించి ఉన్నాడు. నువ్వు? అప్పటికామెకు విషయం బోధపడింది. తానిప్పుడు విగత జీవురాలు, కానీ భయం వెయ్యలేదు. చావంటే ఉన్న భయం చనిపోయాక ఉండదు. ఆలోచిస్తుంది. ఒకసారి క్రిందేమి జరుగుతున్నదో చూడాలని ఉన్నది. ఉన్నదా? తల ఊపింది. కనులు మూసుకుంది. వెంటనే దృశ్యాలు కనిపించాయి. ఒక పక్క తన భౌతిక శరీరం పడుకోబెట్టబడి ఉంది. చుట్టుపక్కల కొంతమంది అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. మరో ప్రక్క భర్త పడుకొని ఉన్నాడు. ఆకలితో అలమటించిపోతున్నాడు. దాహం దాహమని గోల పెడుతున్నాడు. అతని ఘోష ఎవరికి వినిపించుకోవటం లేదు. అతను ఆకలి దప్పులతో రోగబాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆమె భర్త బాధని చూడలేకపోతున్నది. ద్రవించిపోతున్నది. తాను లేకపోతే అతనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో చూసి విలవిల్లాడిపోయింది. తానింకా కొన్నాళ్ల పాటు ఉంటే ఎంత బావుండును తపించిపోతున్నది. ఆర్తితో కూడిన తపన భగవద్ధర్మంలోని విశిష్టత. నిజమైన తపనకు భగవాన్ చాలా విలువనిస్తారు. నువ్వు నీ భర్త కోసం కొన్నాళ్ల పాటు భూమి మీద నివసించదలిచావా? అడిగాడు దయగా. ఆమె సంతోషంతో పరవశించిపోయింది. అవకాశం ఉంటే అంతకన్నా ఏం కావాలి భగవాన్ అన్నది. భగవాన్ అన్న పదం ఆమె నోట అప్రయత్నంగా వచ్చింది. ఆయన రూపం వర్చస్సు చూస్తుంటే ఇంకో పర్యాయ పదం ఆమెకు తోచలేదు. ఆత్మకు స్వభావం ఉండదంటారు. ఆ నిజం ఇక్కడేమైంది? కొన్నాళ్ల పాటు ఆత్మ ఆ బంధం నుంచి తప్పించుకోలేక పెనుగులాడుతూనే ఉంటుంది. అనుభవించిన జన్మ తాలూకు అపశృతులు, కోరికలు, ఆశలు, పశ్చాత్తాపాలు, ప్రణాళికలు ఇవి ఆత్మ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి.